చైర్మన్గా అందరం పనిచేసాం. మేము ఎక్కడ కూడా మేము పని దొంగలకు కాదు, పని చేసే వ్యక్తులం. మేము ధైర్యం చెప్తున్నాం. మేము ముఖ్యమంత్రులకు సన్నిహితంగా ఉన్న వ్యక్తులం. మేము మాకు అనుకూలంగా ప్రభుత్వాలు వచ్చి, మరి ప్రభుత్వం అక్కడ లేదు కదా, పసుపు ఎట్లా చేస్తాను నేను. ఆ నోటిఫికేషన్ చాలు నాకు. జుట్టు దొరికితే పైకి లేబడతా నేను. ఆ జుట్టు నాకు దొరికింది. అది నేను చెప్తున్నా మీ అందరికి, నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నాను. నోటిఫికేషన్ అనే కాగితం నా దగ్గరకు వచ్చింది. అది దాన్ని పట్టి లేపితే నేను గ్యారంటీ తెస్తాను. ఈ ప్రాంతంలో పాస్పోర్ట్ తెస్తాను. 5 ఏళ్ళు లేదు, 5 రోజులు కాదు, 5 ఏళ్ళు తెస్తాను. గ్యారంటీ తెస్తాను. ఇంకేమంటాడు ఆ వ్యక్తి పోయి, పాపం తెలియదు పిల్లలకి, అసలు తెలియదు. 21,000 రూపాయలకు పర్ క్వింటాల్ పసుపు అయింది. ఆ పసుపు కుప్ప దగ్గర కూతున్నాడు. పోయి ఈ పసుపు ధర పెరగడానికి కారకుడు నేనే అంటున్నాడు. 21,000 రూపాయలు పసుపు ధర పెరగడానికి కారణం నేను అంటున్నాడు. ఎందుకంటే మా ప్రభుత్వం ఉంది కాబట్టి, ఎక్స్పోర్ట్ నేను పర్మిషన్ ఇప్పించాను కాబట్టి ఆ ధర వచ్చిందని చెప్పేసి ఈ రైతులను అడుగుతున్నాను నేను. పసుపు ధర ఇప్పుడు కాదు, 2008, 10లో ధర ఎంత ఉండే? 2,017 రూపాయలు ఉండే. 17,000 రూపాయలు ఉండే క్వింటాల్. 17,000 రూపాయలు ఉండే. 15 ఏళ్ళ క్రితం. ఎందుకుండే అట్లా? పసుపు ఎప్పుడైతే ప్రొడక్షన్ తగ్గిందో ధర పెరుగుతుంది, డిమాండ్ పెరుగుతుంది. అప్పుడు దాని ధర పెరుగుతుంది. వీడు వచ్చి నేను పసుపు తెస్తాను తెగిపోతే 5 ఏళ్ళ నుంచి వీడు తెచ్చేటట్లు లాభం లేదు. పండించడం చాలామంది తక్కువ పండించారు. పసుపు పండించడం వల్ల ధర పెరిగిపోయింది. అది నేను తెచ్చిన అంటే మళ్ళీ తగ్గింది. మరి దాని కారు కూడా 12,000 అయింది, 13,000 అయింది. దాని కారు కూడా నేను చెప్పాడు. అబద్ధాలు ప్రచారం చేసుకుని బతికే వ్యక్తి ఆ వ్యక్తి. నేనేం చెప్తున్నా అంటే, పసుపు ఎందుకు కావాలంటే డిమాండ్ చేస్తున్న రైతులు పసుపు ఎక్కువ పండిస్తాం కాబట్టి ఈ ప్రాంతంలో. పసుపు పండిస్తే దానివల్ల ఎన్ని లాభాలు ఉన్నాయంటే, పసుపు తయారు చేస్తే మందులకు పోతాయి, కలర్స్ పోతాయి, చాలా రకాల ఉపయోగపడుతుంది రా మెటీరియల్గా. దాన్ని దృష్టి పెట్టుకొని రైతులు పాపం పండిస్తున్నారు. కానీ పంట పండించిన ధర లేదు కాబట్టి బాధపడుతూ ఉన్నారు. గతంలో చిన్నప్పుడు రైతులు పసుపు పండిస్తే 1 క్వింటాల్ తులం బంగారం వస్తుండే గదిలోకి పోతే. అవునా కదా? 1 క్వింటాల్ పండిస్తే తులం బంగారం వస్తుండే. ఇప్పుడు 3 క్వింటాల్ అమ్మినా తులం బంగారం వస్తుంది. దానికి కారణం ఎవరు? రాజకీయ నాయకులే. ఎవడైతే అబద్ధం హామీలు ఇచ్చి ప్రజల వద్దకు వచ్చి మోసం చేసిండో వాడి వల్ల ధర తగ్గుతున్నది. మరి ఈ విధంగా మనం పరేషాన్ అవుతా ఉన్నాం. నేను చెప్తున్నా మీ అందరికీ కూడా. మళ్ళీ ఏమంటారు ఇప్పుడు వచ్చి, నాకు కాదు మోడీకి ఏమని చెప్తాడు. నేనేమంటున్నా, మోడీ గురించి మాట్లాడుతున్నాను. ఆ ప్రధానమంత్రి గురించి మాట్లాడతామని అనుకున్నాను కూడా బీజేపీ వాళ్ళు. మోడీ కూడా 5 ఏళ్ళ క్రితం ఏమన్నాడు, మా ప్రభుత్వం వస్తే సంవత్సరానికి యువకులకు 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పాడు. 1 ఉద్యోగం ఇవ్వాలి ఇప్పటికి. మళ్ళీ ఏమన్నాడు, నల్లధనం చాలా ఉంది, బయటకు తీస్తా, ప్రతి కుటుంబానికి 15 లక్షల రూపాయలు బ్యాంకులో వేస్తా అని చెప్పాడు. వేసిండా? మరి వేసిండా? మరి పెద్ద చూటాకోరేమో మోడీ, చిన్న చూటాకోరేమో అరవింద్, ఇంకొక కేడిగాడు ఉన్నాడు. ఎవరు కేడిగాడు? మా అవ్వలంతా మోసపోయినారు. అమ్మ ఒక మాట చెప్తున్నా, తులం బంగారం వస్తుందంట, టకపోయి అది ఓటుకుతుంది. అవునా కదా? 4,000 ఇస్తా అండి. ఎట్లా ఇప్పుడు 4,000 కథ అంటే, మా అవ్వకు 4,000 ఇస్తా, 2,000 కాదు. ఒక 500 మనమడు వస్తాడు, ఆయన పెట్రోల్ కావాలంటాడు, 500 రూపాయలు ఇస్తుంది, ఆడు తిరిగి వస్తాడు. రాత్రి వచ్చి అవ్వ కాలు ఊతున్నాడు, అవ్వ కాలు ఊతున్నాడు. హాయిగా అంత మంచి బతుకుంటే మీకు కాబట్టి 4,000 ఇస్తా చెప్పాడు. అవి లేవు. రైతాంగానికి కూడా చెప్పిండు, మీరు పండించే పంట అవుతుందో దానికి రైతు బంధు కింద కేసీఆర్ 10,000 ఇస్తున్నాడు, నేను 15,000 ఇస్తాను చెప్పాడు. అదేవిధంగా పండిన పంటకు కూడా ఎంఎస్పీ కంటే ఇంకా 500 రూపాయలు బోనస్ ఇస్తాను చెప్పి క్వింటాల్కు. మీరు అర్థం చేసుకోవడం లేదో? ఎంఎస్పీ కంటే ఎక్కువ అంటే 21,000 కంటే 21,100 కంటే 500 ఎక్కువ అంటే 2,600 రూపాయలు ఇస్తాడు. మీరు ఆలోచించాలి ఏంటంటే, 1 ఎకరానికి 30 క్వింటాలు పడుతుంది. 30 క్వింటాలు ఇంటూ 500 15,000. 5 ఎకరాలకు చక్కగా దిక్కువస్తున్నాడు. ఇంకా అదనంగా 15,000 అట్లా ఇస్తాడు. ఆశ మనకు ఎక్కిస్తలేమని అట్లా మోసపోయినాం మనం. ఇదొకటి కాదు, 2 లక్షల రూపాయలు మాఫ్ చేస్తున్నాడు. ఇప్పుడేమంటుండు, 2 లక్షలు ఇప్పుడు కాదు 15 మాఫ్ చేస్తున్నాడు. ఏ 15 సంవత్సరం చెప్తలేడు.
మీరు అది అర్థం చేసుకోవాలా. 15 రాష్ట్రం ఈ సంవత్సరమా మళ్ళీ ప్రకారం విమానం చేసిన నేను 15 రాష్ట్రాలు నేను 15 రాష్ట్రం వచ్చే సంవత్సరం 15 రాష్ట్రం ఉంటాను. అప్పుడేం చేస్తారు మీరు? చూటా మాట్లాడు చాలా అవకాశాలు ఉంటాయి. కాబట్టి అవన్నీ కాదు. నేనేమంటున్నా అంటే ఇవాళ నేను గెలిస్తే ఈ ప్రాంత వాసిని నేను మీ గంట దొరుకుతున్నాను. మీకు ఈ దొంగలు దొరకలేరు. గ్రామాలకు వస్తున్న ఓట్ల కోసం కాంగ్రెస్ వాళ్ళు మీరు అడగాల, మా అబ్బాలు మీరు అడగాల, మా రైతన్న కూడా అడగాల. అరే 15,000 ఇస్తావా లేదా, తులం బంగారం ఇస్తావా లేదా, 4,000 ఇస్తావా లేదా, ఇస్తేనే ఓట్లు ఇస్తాము, లేకపోతే మేము బీఆర్ఎస్కి ఇస్తామని చెప్పండి. మీరు ఇచ్చిన హామీ ప్రకారంగా బోనస్ ఇవ్వండి, 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేయండి, మేము నీకు ఓటు వేస్తాము, లేకపోతే వేసే ప్రసక్తి లేదు చెప్పండి. అట్లా చెప్తే గ్రామాలకు రావాలి. నేను మనం చేస్తాను మీ అందరికి కూడా. కేసీఆర్ లేకపోతే ఎట్లా అవుతుంది పరిస్థితి? కేసీఆర్ లేకుంటే కరువు వచ్చింది, మనకు కరెంటు పోతుంది, రాను తాగడానికి నీళ్ళు కూడా దొరికాయి, మనకు పరిపాలన శక్తి లేదు, పరిపాలన దిమాగ్ లేదు. అలాంటి వ్యక్తి మన మీద ముఖ్యమంత్రి కూర్చొని పట్టపగలు చుక్కలు చూపిస్తున్నాం మనకు. దయచేసి చెప్తున్నాం మీ అందరు కూడా, ఈ ఇద్దరి గుణపాఠం చెప్పాలనుకున్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ గెలవాలి. ఈ ప్రాంతంలో బీఆర్ఎస్ పార్టీ ఎంపీ గెలిస్తే, ఒక ఎంపీ బీఆర్ఎస్ పార్టీ ఎంపీ గెలిస్తే 7 శాసనసభ ఎమ్మెల్యేలు వచ్చినట్టు మనకు చెప్తున్నాయి. తెలంగాణలో 10 సీట్లు మనకు వస్తున్నాయి, 10x7 70 సీట్లు మనకు వచ్చినట్టు. ఈ ప్రభుత్వం ఉండాలి కూడా నేను చెప్తున్నాను మీకు. 70 సీట్ల మందం ఎంపీలు వస్తే ఈ ప్రభుత్వం కుప్పకూలిపోతుంది. మళ్ళా కేసీఆర్ వస్తాడు మనకు, మళ్ళీ ఎప్పటిలాగే రాజ్యం నడుస్తుంది. మనది దయచేసి మనం వేస్తున్నాం అందరూ కూడా. త్రిమూర్తులకు మనం వేస్తున్నా, 3 గ్రామాల వాళ్ళకు మనం వేస్తున్నా. మేము మీ బిడ్డలం, మేము మీ కొడుకులం, మేము మీ ప్రాంత వాస్తవ్యులం, మేము మీలో ఒకరి మేము. దయచేసి చెప్తున్నాం మీ అందరికీ కూడా, గట్టిగా నిలబడండి. వాళ్ళ గుణపాఠం చెప్పే సమయం మనకు వచ్చింది. వచ్చే 13 మే నాడు ఏదో పార్లమెంట్ ఎలక్షన్ ఉన్నదో ఆ రోజు ప్రతి ఒక్కరు కూడా కాలు గుర్తుకు ఓటేసి మీరు గెలిపిస్తే గ్యారంటీగా కొడుకులకు కళ్ళు తెరుస్తారు. వాళ్ళు అనుకుంటారు ప్రజలు మాకు దూరం అవుతున్నారు, ఇక మాకు పని చేస్తారా అని భయపడి సగమన్న పని చేస్తారు. వాళ్ళు ఇప్పుడు ఆయన పని చేయరు. మా ప్రభుత్వం ఉంది, మా కోర్టు ఏం తిరుగుతూ ఉంటారు. మళ్ళీ మర్చిపోయేసింది అనుకో, అప్పుడు అంటే వాళ్ళు మేము ఏం చేయకుండా మాకు ఓట్లు వేస్తారు, మేము ఏం చేయకపోంటారు వాళ్ళు. ఆ స్థితి మనం తీసుకురావద్దని చెప్తున్నాను. మీ అందరికి భరోసా మనం చేస్తున్నాం. మీకు ముఖ్యంగా రైతాంగానికి, మా అవ్వలకు, మా అక్కలకు చాలా బాధపడుతున్న వాళ్ళు అందరికి ఇస్తున్నాడు. అక్కకు, అవ్వకు, బిడ్డకు అందరికి ఇస్తున్నాడు 2,000. చదువుకున్న ఆడపిల్లలకు స్కూటీ ఇస్తున్నాడు. స్కూటీలు లేవు, 2,000 లేవు, తులం బంగారం లేదు, 4,000 లేవు, కళ్యాణ చెక్కు లేదు, అది బంగారం కూడా లేదు. మరీ మొత్తం మోసం చేస్తున్న వ్యక్తి. దయచేసి చెప్తున్నాం మీ అందరికీ కూడా, తప్పకుండా మీ ఓటు బీఆర్ఎస్ పార్టీకి కారు గుర్తు చేయండి. మేము గెలిచిన తర్వాత మా ప్రశాంత్ రెడ్డి, నేను, మా సురేష్ రెడ్డి సార్ చక్కగా పోతాం. కేసీఆర్ కట్టించిన సచివాలయం ఉంది కదా, అన్నది చూస్తాం మేము. ఇక కొడుక ఇస్తావా వస్తాం అంటాం మేము. ఎవరిని? రేవంత్ రెడ్డి. ఆ దారులు మొత్తం మాకు తెలుసు, ఎన్నికల వాళ్ళు తెలుసు. ప్రశాంత్ కట్టిన దాన్ని ఎన్నికల వల్ల పోతాం. వాడు ఇంత పెద్ద పోలీసులు ఉంటాయి కాదు, మాకు డైరెక్ట్ పోతాం. అప్పుడు వస్తాం మేము, అడుగుతాం కొడుకు. మేము తమాషా చేస్తున్న బిడ్డ నువ్వు ఎందుకు ఇచ్చిన హామీ, ఇంక అది వైపు నీకు అర్హత ఉందా అని అడిగే ధైర్యం మాకు వస్తుంది మీ ఓటేస్తుంది. కాబట్టి మీరందరూ ఆలోచించండి. తప్పకుండా మీ వాళ్ళని మేమందరం కూడా మీకు సేవ చేసే వ్యక్తులం, మేము మీకు అందుబాటులో ఉండే వ్యక్తులం. దయచేసి మనం వేస్తున్నా, తప్పకుండా మీరందరూ కారు గుర్తుకు ఓటేసి గెలిపించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ. చేతుల్లో చేతుల్లో జై తెలంగాణ. కారు గుర్తుకే, కారు గుర్తుకే. జై కేసీఆర్, జై కేసీఆర్.